తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు భారీ స్థాయిలో నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన సన్నధాన్యం బోనస్ చెల్లింపుతో పాటు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకం, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి మొత్తం 480 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం నిధుల్లో వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్నవడ్ల బోనస్ చెల్లింపుల కోసం అత్యధికంగా 200 కోట్లు కేటాయించడం జరిగింది. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 బోనస్ మొత్తాన్ని అందించనుంది. ఇక వీటితో పాటు మహిళలకు 500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను అందించే మహాలక్ష్మి ఎల్పీజీ పథకానికి 60 కోట్లు కేటాయించారు. మిగిలిన 220 కోట్లు మైనార్టీ విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలకు విడుదల చేశారు. వానాకాలం సీజన్లో సన్నధాన్యాన్ని పండించిన రైతులందరికీ బోనస్ సొమ్ము చాలా మందికి అందలేదు. దీంతో అనేక మంది రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 200 కోట్లు ఆ పెండింగ్ లో ఉన్న బోనస్ డబ్బులు అందని రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు కూడా అనేక మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఈ నూతన నిధుల విడుదల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా వెంటనే రైతుల ఖాతాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది అత్యంత ప్రధాన పంట. రాష్ట్రంలో సాధారణంగా 1 కోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతుండగా వరి సాగు విస్తీర్ణం ప్రతి సీజన్లో గణనీయంగా మారుతూ ఉంటుంది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల ఎకరాల వరకు సన్నవడ్ల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షలాది టన్నుల ధాన్యాన్ని నేరుగా రైతు భరోసా కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుంది. ఈ కొనుగోళ్లలో సన్నధాన్యం వాటా కూడా అధికంగానే ఉంటుంది. ధాన్యం కొనుగోళ్ల తర్వాత సకాలంలో చెల్లింపులు చేయకపోవడం అనేది రైతులలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. స్థానిక ఎన్నికలకు ముందు ఈ నిధులు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం రైతులలో విశ్వాసాన్ని పెంచాలని, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓట్లను ఆకర్షించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా నిలవనుంది.